వేకు వాక్యం కొరకై ఈ ఉదయకాల సమయంలో తెల్లవారుజామున ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల ఎన్నో మంచి ఉద్దేశాలు కలిగి ఉంటున్నాడు. అందుకనే అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు చెరలో ఉన్నారని, ఇప్పుడు బాధలో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని, కన్నీళ్ళల్లో ఉన్నారని బాధపడొద్దు. నేను మీ గురించి కొన్ని సంగతులు ఉద్దేశించాను. అవి ఇప్పుడు మీకు బాధగా ఉండొచ్చు, కానీ రాబో కాలంలో అవి నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరములు కాదు అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఉద్దేశించిన సంగతులు చాలా ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే మన జీవితంలో ప్రస్తుతం కొంచెం సంగతులు బాధగా ఉండొచ్చు, కొన్ని సంగతులు అవమానకరంగా ఉండొచ్చు, కొన్ని సంగతులు అసలు అర్థం కాని రీతిగా ఉండొచ్చు. ఎందుకు నా జీవితం ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ సంగతులన్నీ కూడా నీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ ప్రియులారా, ఇప్పుడు ఉన్న సంగతులను గురించి నువ్వు బాధపడొద్దు, కానీ ఈ సంగతులు ఆధారం చేసుకొని ముందున్న రాబోవు సంగతులను నువ్వు జాగ్రత్తగా పోల్చుకున్నప్పుడు నువ్వు ఎంతగానో ధైర్యంగా ఉంటావు. అంటే ఇప్పుడు నీ జీవితంలో ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో రేపటి దినాన అవి పాజిటివ్ థింగ్స్గా దేవుడు చేయగలడు. ఉదాహరణకి చెప్పాలంటే రూతు జీవితంలో సంగతులన్నీ కూడా బాధకరమైన సంగతులే. తను లోకంలో జీవిస్తూ భర్తను పోగొట్టుకొని, మామను పోగొట్టుకొని, ఇలాగ మరిదిని పోగొట్టుకొని ఎన్నో రకాలైన బాధకరమైన సంగతులు, మరణకరమైన సంగతులు, ఇబ్బందికరమైన సంగతులు, అవమానకరమైన సంగతులు తన జీవితంలో ఎన్నో వచ్చాయి. చివరికి బెత్లెహేముకు వచ్చాక కూడా ఎన్నో సంగతులు ఆమె గురించి ఆ ప్రాంతపు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎన్నో రకాలుగా ఆమెను చూసి గేలి చేసి ఉండొచ్చు, ఎన్నో రకాలుగా అవమానపరిచి ఉండొచ్చు. కానీ రూతు ఒకటే నమ్మింది, నా సంగతి నేను విశ్వసించిన దేవునికి తెలుసు అనుకుంది. నిజంగానే రూతు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ. అలాగే రూతు 4:3 చివరి మాట, నేనొక సంగతి తెలియజేయవలి ఉన్నాను. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే సంగతుల గురించే రాయబడుతూ ఉంటుంది. రూతు 4:7 కూడా ప్రతి సంగతి స్థిరపరచుటకు అంటున్నాడు. రూతు సంగతిని దేవుడు మార్చాడు, నీ సంగతిని కూడా మారుస్తాడు. ఇప్పుడు నీ గురించి ఎలాంటి సంగతులు లేవేమో, ఎవరైనా కనపడినప్పుడు మనల్ని అడుగుతారు ఏంటి సంగతులు అన్నప్పుడు కొన్నిసార్లు చెప్పలేము. ఎందుకంటే మన సంగతులు ఇబ్బందికరంగా, చెప్పుకోలేని విధంగా, అవి చెప్పటానికి కూడా వీలు కాని రీతిగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఒకటే మాట మనం చెప్పాలి, అన్నీ మంచి సంగతులే. దేవుడు నా జీవితంలో ఏది చేసినా అది నాకు మంచి సంగతే అని చెప్పగలగాలి. నిజంగా రూతు సంగతి ఎంత గొప్పగా ఉంది. అందుకని కీర్తన 35:11 కూట సాక్షులు లేచుచున్నారు, నేనెరుగని సంగతులను నన్ను అడుగుచున్నారు అని ఎంతగా భక్తుడు బాధపడుతున్నాడు. ఎన్నో సంగతులు నీతో మాట్లాడుతూ నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను విసిగించేవాళ్ళు చాలామంది ఉంటారు. తెల్లవారుజామున ఉదయం లెగవటం ఆలస్యము, ఇక నిన్ను నిందించేవాళ్ళు, నీ మీదికి లేచేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అదే 35వ కీర్తన 21వ వచనంలో, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనిబడినదే అనుకొనుచున్నారు. ప్రియులారా, నిజంగా చాలా రకాలైన సంగతులు ఎన్నో ఉంటాయి, కానీ వాటి గురించి బాధపడొద్దు. ఇక్కడ రూతు జీవితమే నీ జీవితంగా ఇప్పుడు కన్నీటి సంగతులు ఉండొచ్చు, బాధకరమైన సంగతులు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో దేవుడి చేసే సంగతులు 7 సంగతులు ఈ ఉదయకాలం మనం రూతు జీవితం నుంచి చూస్తే, కీర్తన 42వ కీర్తన 4వ వచనములో, జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు. మొట్టమొదటిది సంతోషకరమైన
సంతోషకరమైన సంగతులు. దేవుడు మనల్ని గురించిన సంగతులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు దుఃఖకరంగా ఉన్నా అవి సంతోషకరమైన సంగతులుగా దేవుడు చేసేవాడుగా ఉంటున్నాడు. రెండవది మనం చూసినట్లయితే దేవుడు మన జీవితంలో చేసే సంగతులు 87వ కీర్తన 3వ వచనంలో, మిక్కిలి మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. ఇది రెండవది, గొప్ప సంగతులు. నిజంగానే ఇప్పుడు నిన్ను గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉండవచ్చు. నిన్నటి దినాన రాత్రి ఒక యవనస్తురాలైన క్రికెటర్ ఆవిడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఆమె గురించి ఒక క్రైస్తవురాలు అని పేరు ఆమెకు ఉంది. ఆమె క్రిస్టియన్ అని ఆమెను ఎంతో పక్కన పెట్టేశారు. ఎన్నో రకాలుగా ఆమెను సెలెక్ట్ చేయలేదు. ఒకవేళ టీంలో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైన చిన్న చూపు ఆమెను చూసేవారు. ఎన్నోసార్లు మ్యాగజైన్స్లో, పేపర్స్లో అవి చదువుతూ వచ్చాం. కానీ నిన్నటి దినాన ఆ యవనస్తురాలు బైబిల్ పట్టుకొని ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఆమె చెప్పిన మాట ఒకటే, ఈ విజయం నాది కాదు, యేసు ప్రభువుది. అంతేకాదు, యేసు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చాడు, మీరు ఊరక నిలిచిండి చూడండి, నేను మీ పక్షాన యుద్ధం చేస్తానన్నాడు. కాబట్టి పోరాడింది, ఈ ఆటను సెమీఫైనల్లో గెలిపించింది నేను కాదు, యేసు ప్రభువే అని ఆమె చేతితో బైబిల్ ఎత్తి పట్టుకొని మరి ప్రపంచంలో అంత సాక్షిగా ఉంటే, నిజంగా ఆమె గురించి అందరూ గొప్ప సంగతులు చెప్పుకుంటున్నారు. నిజంగా ఈరోజు జెమీమా అనే ఒక క్రైస్తవురాలు భారత క్రికెట్ టీంలో ఉందా అన్నట్లుగా వాళ్ళు ఆశ్చర్యపడుతున్నారు. నిజమే, జెమీమా రోడ్రిగ్స్ ఆమె పేరు కూడా ఎంత అర్థవంతమైన పేరు ఆ తల్లిదండ్రులు పెట్టారు. జెమీమా అంటే అర్థము డౌ అంటే పావురము. దీని ఏంటంటే ఈ గుర్తు మరి పావురం అనేది అందానికి, సమాధానానికి గుర్తుగా ఉంటుంది. అంతేకాదు, రోడ్రిగ్స్ అనే పేరు కూడా సన్ ఆఫ్ రోడ్రిగో అంటే రోడ్రిగో కుమారుడు. రోడ్రిగ్స్ అనే మాటకు అర్థం ఏంటంటే ద పవర్ లేదా గ్లోరీ. నిజంగానే దేవుడు ఒక దినాన ఆమె పవర్గా గ్లోరీ లేదా రోలర్ రోడ్రిగ్స్ అంటే ఇట్లాగన ఆమె పేరుకు తగినట్లు ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే చిన్న చూపు చూశారో వారందరి మధ్యలో బైబిల్ పట్టుకొని కన్నీటితో యేసు ప్రభువే నాకు ఇది చేశాడు, నాట్ జెమీమా బట్ జీసస్ అని చెప్పగలిగింది. ప్రియులారా, నీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి గొప్ప సంగతులు ప్రజలు చెప్పుకునేటట్లు చేస్తాడు. విశ్వాసంతో ఉండు. ఈరోజు నీది కాకపోవచ్చు, రేపు నీది కాకపోవచ్చు, ఎల్లుండో ఒకవేళ నీదేనేమో. నీ జీవితంలో దేవుడు గొప్ప సంగతులు చేస్తాడేమో. ఇది రెండవదిగా మనకు కనపడుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 18వ వచనము, నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ప్రియులారా, మూడవది ఆశ్చర్యకరమైన సంగతులు. అదే 139:14 చివరి మాట అంటాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. ఈ దినాన ఏదైతే నీ జీవితంలో జరగట్లేదనుకుంటున్నావో ఆ సంగతులు దేవుడు వరుసగా ఒక్కొక్కటి జరిగిస్తున్నప్పుడు నీకంటే ఆశ్చర్యపోయేది ఎవరూ ఉండరు. ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నీ పక్షాన నీ కొరకు ఉద్దేశించాడు అని గుర్తెరుగు. ఇప్పుడు పడుతున్న అవమానాలు, కన్నీళ్ళు, బాధలు, బలహీనతలు, అనారోగ్యాలు ఇవి నీకు లెక్కే ఉండవు. నాలుగవది చూస్తే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం, నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. ప్రియులారా, నాలుగవది శ్రేష్టమైన సంగతులు. నీ జీవితంలో అసలు ఇప్పుడు సంగతి చెప్పటానికి ఏది లేదనుకుంటున్నావేమో, రేపుడు దినాన ఒక దినాన నీ సాక్ష్యము 3 రోజులు చెప్పినప్పటికి కూడా అసలు సంగతులు సరిపోవు అన్న శ్రేష్టమైన సంగతులు నీ కొరకు దేవుడు ఉద్దేశించాడని ఎరుగు. ఇది నాలుగవది. ఐదవది మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వచనములో మధ్యలో మాట, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడును. ప్రియులారా,
నాలుగవది, దేవుడు మన జీవితంలో జరిగించే సంగతులు అవి న్యాయమైన సంగతులు. ఇప్పుడు అన్యాయంగా నీ గురించి మాట్లాడొచ్చు, అన్యాయంగా నిన్ను నిందించవచ్చు, అన్యాయంగా నిన్ను తప్పుపడుతున్నారేమో. నువ్వెంత కష్టపడినా ప్రయాసపడినా, నిజంగా పోరాడేది ప్రయాసపడేది అన్నీ నువ్వైనప్పటికీ కూడా అన్యాయంగా నీ గురించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే ఒక దినాన న్యాయమైన సంగతులు నీ జీవితంలో జరిగిస్తాడు. ఐదవది, అదే వచనంలో యెషయా 45:19లో యథార్థమైన సంగతులు తెలియజేయవాడును అను యెహోవాను నేనే. ఐదవది, యథార్థమైన సంగతులు దేవుడు నీ జీవితంలో చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇది నాన్న ఇంకా బాధపడుతున్నావేమో, ఇబ్బంది పడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, దేవుడు నీ జీవితంలో ఇన్ని సంగతులు నీ కొరకు ఆలోచిస్తూ ఉంటుండగా ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? 6వ మాట కూడా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 45వ కీర్తన 1వ వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. ప్రియులారా, ఒక ఉప్పొంగే సంగతి లేదా దివ్యమైన సంగతి దేవుడు నీ జీవితంలో చేస్తాడు. నువ్వు బాధపడొద్దు, దిగులు పడొద్దు. ఇది 6వది. 7వది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 30వ అధ్యాయము 11వ వచనములో ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి. అక్కడ చూస్తే చాలామంది అంటారు, దేవుని సంగతి మా ఎదుట ఎత్తొద్దు అంటారు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నువ్వు పని చేసే చోట, నువ్వు ఉద్యోగం చేసే చోట నిజంగా నీ దేవుణ్ణి బట్టి వారు నిన్ను చులకనగా చూస్తారు. నీ దేవుణ్ణి బట్టి చాలాసార్లు వారు నిన్ను తక్కువగా మాట్లాడవచ్చు. అయితే భయపడవద్దు. ఒక దినాన ఆ దేవునిని బట్టే నీ జీవితంలో గొప్ప సంగతులు జరిగినప్పుడు వారు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి మన దేవుణ్ణి తెలుసుకునేటట్లుగా దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి 7వది మనం చూస్తే చివరిగా ఇర్మియా గ్రంథం 33:3 చివరి మాట, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఈ గూఢమైన సంగతులు ఏంటంటే ఇంకొకరి జీవితంలో, వేరే వాళ్ళ జీవితంలో వారికి కూడా తెలియని సంగతులు కొన్నిసార్లు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎవరికి అర్థం కాని సంగతులు దేవుడు వారికి అనగా తన ప్రజలకు తెలియచేస్తాడు. నువ్వు ఎక్కడ నివసిస్తున్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, అక్కడ కార్యాలు, ఆ సంగతులన్నీ కూడా అక్కడ అధికారులకు, గొప్ప గొప్ప వాళ్ళకు తెలియకపోవచ్చు. కానీ దేవుడు కొన్ని గూఢమైన సంగతులు అనగా ఇది ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా ఉంది, దీనికి ఏంటి కారణం, దీనికి ఏంటి పరిష్కారం అనే సంగతులు దేవుని బిడ్డలకి ఆయన తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ముగింపులో లూకాసు సువార్త 24:19 ఆయన అవి ఏవని వారు అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ప్రియులారా, యేసును గూర్చిన సంగతులు అనే అనుభవంలో దేవుని కొరకై నువ్వు నమ్మకంగా జీవించినప్పుడు ఆ దినాన రూతు అనే ఆ గొప్ప సహోదరుని చూసాము. ఈ దినాన జెమిమా రోడ్రిక్స్ అనే ఆ యవనస్తురాలైన క్రికెటర్ని మనం చూస్తూ వచ్చాము. ఇన్ని గొప్ప సంగతులు దేవుడు తెలియచేస్తే నువ్వు ఇంకా దేవుని సంగతులు చెప్పకుండా దాచుకుంటున్నావేమో, మరి పిరికితనంగా దేవుని సంగతులు అందరికీ ప్రకటించకుండా భయపడుతున్నావేమో. దేవుడు ఇంద్రియ నిగ్రహ కలిగిన ఆత్మనే మనకిచ్చాడు, కానీ పిరికి ఆత్మ మనకి ఇవ్వలేదు. మనం ఇప్పుడు సిగ్గుపడితే ఒక దినాన దేవుడు మన కొరకు సిగ్గుపడతాడు. ధైర్యముగా దేవుని గురించిన సంగతులు మనం కూడా అందరికీ చెప్పగలుగుదాం. ఒక యవనస్తురాలు ప్రపంచం మొత్తము చూస్తూ ఉండగా అంత ధైర్యంగా బైబిల్ పైకెత్తి యేసు ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి ఈరోజు నెరవేర్చాడు అని చెప్పిన ఆ గొప్ప సంగతి ఈరోజు ప్రపంచమంతా చెప్పుకుంటుంది. ఒక దినాన నువ్వు కూడా దేవుని కొరకై అలాంటి గొప్ప సాక్షిగా నువ్వు కోరుకున్న అంతకంటే ఉన్నతమైన స్థానంలో దేవుని సంగతులు చెప్పే, యేసుని గురించిన సంగతులు చెప్పే వ్యక్తిగా దేవుడు నిన్ను తప్పకుండా చేస్తాడు. ధైర్యంగా ఉండు. ఆ దినం కొరకు సహనంతో ఎదురు చూడు. వాగ్దానాన్ని నమ్ము. ప్రభు గొప్ప సంగతులు నీ జీవితంలో జరిగిస్తాడు. పరిశుద్ధులైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం తెల్లవారుజామున వేకువ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు రాబో కాలంలో మాకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కాదు
అని మాట్లాడిన ఆ గొప్ప మాటను బట్టి కూడా నీకు లెక్కలేని కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆ అనుభవం కలిగి నమ్మకంగా యథార్థంగా ప్రభువా యేసును గుర్చిన సంగతులనే అనుభవంలో మేము జీవించినట్లుగా కృప చూపుతూ రమ్మని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జీవించండి. ఎలాంటి బాధకరమైన, ఇబ్బందికరమైన, అనారోగ్యకరమైన, అవమానకరమైన సంగతుల్లో ఉన్నారో ప్రభువా ఇప్పుడే వారిని దర్శించి గొప్ప సంగతులు ప్రారంభించి మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండి గొప్ప సంగతులు మన జీవితంలో జరిగించు